కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో ఏఏసీ చైర్మన్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏఏసీ వైస్ చైర్మన్ ఎంపీ కేసినేని శివనాథ్, ఎయిర్పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీఆర్ గంగాధర్ పాల్గొన్నారు. దేశంలోనే మొదటి 10 విమానాశ్రయాల్లో విజయవాడ విమానాశ్రయాన్ని ఒక్కటిగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేసినేని చిన్ని తెలిపారు. గన్నవరం ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్టు ఏఏసీ మీటింగ్ కండక్ట్ చేశాం. చైర్మన్గా నేను, అలాగే కో చైర్మన్గా చిన్ని గారు, కలెక్టర్ గారు, ఎస్పీ, అలాగే డైరెక్టర్స్ అందరూ మెంబర్స్ అందరం కూడా మొత్తం రివ్యూ చేశాం. ప్రధానంగా ఈ ఎయిర్పోర్టు పర్మనెంట్ టెర్మినల్ బిల్డింగు చాలా సంవత్సరాల నుంచి లేట్ అవుతూ ఉంది. వచ్చే జూన్ మాసం కల్లా ఇది కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇది అమరావతి క్యాపిటల్ ఎయిర్పోర్ట్. చాలా ఫ్లైట్లు కూడా మనకి డే బై డే వస్తూ ఉన్నాయి. సో ఫారినర్స్ వస్తూ ఉంటారు. దీన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులతోటి చర్చించడం జరిగింది. అలాగే అనేక ప్రాంతాలకి ఫ్లైట్ కనెక్టివిటీ కూడా పెంచాలనేటువంటిది కూడా డిస్కస్ చేశాం. సమీక్ష సమావేశంలో చైర్మన్గా బాలశౌరి గారు, అధ్యక్షులుగా కాకుండా కృష్ణా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ గారు అందరూ కలిసి ఇవాళ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రయాణికుల అవసరాలు, ప్రయాణికులకి సౌకర్యాలు, అంతేకాకుండా రాబోయే కొత్త టెర్మినల్లో ఏ విధంగా టెర్మినల్ ముందుకు వెళ్ళాలి, ఇన్ని రోజుల లోపల ఈ టెర్మినల్ కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే ఇది అమరావతికి సంబంధించిన విమానాశ్రయం. ఎంతోమంది విదేశాల నుంచి ఎంతోమంది పెట్టుబడిదారులు ఇక్కడ రాష్ట్ర అవసరాల నిమిత్తం ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ టెర్మినల్ మీద చాలా దృష్టి పెట్టారు. అన్నిటికన్నా ముఖ్యంగా మన కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి ఈ ఎయిర్పోర్ట్లో మనం చూసాం, ఎన్నో ఫ్లైట్లు పెరిగినాయి, కనెక్టివిటీ పెరిగింది. ఏ ఫ్లైటు కూడా విజయవాడ నుంచి బయలుదేరే కొత్తగా వచ్చిన ఎన్నో ఫ్లైట్లు ఏ ఫ్లైటు కూడా ఫుల్ ఆక్యుపెన్సీ లేకుండా వెళ్ళట్లేదు. అంటే ఈ ప్రాంతం యొక్క అవసరాలు ఆ విధంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ముందుగా డొమెస్టిక్గా కనెక్టింగ్గా ఎన్నో పుణ్యక్షేత్రాలే కాకుండా ఎక్కడ ఎన్నో చోట వాణిజ్య కేంద్రాలైన అహ్మదాబాద్ లాంటివి కూడా కనెక్టివిటీ కావాలి. ఇవన్నీ కూడా మేము వాళ్ళ డిస్కస్ చేసి ఎయిర్లైన్ అథారిటీస్కి, ఎయిర్లైన్ వాళ్ళందరికీ కూడా లెటర్లు రాయాలని నిర్ణయించాం. సమీక్ష సమావేశంలో